అంటే మీరు కూడా అమ్మాయి బ్లాక్ లో పెట్టేశాడు. మన వైష్ణవిని పెళ్లి చేసుకున్నట్టు మీకు కూడా ఏమైనా పెళ్లి చేసుకోవడం జరిగిందా? ఏమైనా ఉన్నాయా? చేసుకున్నాడనే చెప్తున్నాను. అంటే ఎలా నమ్మారు? అంటే పెళ్లి అంటే తను కూడా తాళి చూపి అమ్మా, తాళి చూపి అది ఎక్కడుందా? తాళి తాళి ఉన్నాయి నా దగ్గర, కానీ నేను ఇప్పుడు మీడియా ముఖంగా చెప్పేది ఏంటంటే ఆ అమ్మాయి ఇప్పుడు వినండి, తన మెడలో నేను చెప్తున్నాను, తన మెడలో వెండి తాళి ఉంటది. మీరు చూసారా? అగోరి మెడలో వెండి తాళి ఉంటది. అది నా మెడలో తాలే. నా దగ్గరకు వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు. మార్చి 10th రోజున నా దగ్గరకు వచ్చి నా తాళి లేదు, మనం పట్టుకుందాం. అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు, తాళి కట్టింది. ఈ తాళి కట్టడం చేత అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు. ఇది మెడలో వేసాడు. చూడండి, అది కూడా కాదు, తన మెడలో ఉన్న వెండి తాళి కూడా నా మెడలో ఉన్నది. నన్ను ఏంటి వచ్చి నా తాళి నాకు ఇచ్చేసాను చేసి తీసుకెళ్లిపోయాడు. అప్పటికి ఆ అమ్మాయికి ఈ అగోరికి పెళ్ళైందన్న విషయం నాకు అప్పుడే తర్వాత తెలిసింది. నాకు ఆ తర్వాత నేను గట్టిగానే అడిగితే ఇప్పుడు నా నంబర్ బ్లాక్ లో పెట్టిను, రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పుడు సరే, మీరు భక్తి పార్వసంలో ఉన్నారు, మీరిద్దరు కలిసి సమాజానికి. నేను ఎప్పుడు మీడియా ముందుకు నేను రావాలి అని అనుకోలేదు. ఎందుకు ఒప్పుకున్నారు? అసలు పెళ్లి చేసుకోవాల్సిన పెళ్లి అంటే నా దృష్టిలో ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి మేమేదో లవర్స్ అని చెప్పేసి మేము సహజీవనం చేస్తామని అలాంటి ఉద్దేశము నాకు లేదు. నాకేంటంటే నాకు ఇప్పుడు కాదు, తన కలవక ముందే నాకు ఒక ఆశయం ఉండే, ఒక ఆశ్రమం పెట్టాలి, గోమాతలని గాని ఏదన్నా వృద్ధులని గాని ఇలా చూసుకోవాలని నేను, మా మామయ్య, మా అన్నయ్య మేము ఒక కమిటీగా అనుకున్నామా. సో ఈయన కూడా సేమ్ నాకు అనుకూలంగా మాట్లాడేసరికి సరే అలా ఒక భక్తురాలుగా ఉండిపోవాలి తప్ప ఇది ఇంతవరకు ఆగిపోవాలని నేను అలాగే ఉన్నాను. ఎక్కడ కలిసారు మీరిద్దరు ఫస్ట్ టైం? పరిచయం ఎట్లా? మాది పరిచయము అంటే ఈ అమ్మాయి కొంచెం సెక్యూర్ గా ఉంటుంది, వాళ్ళ మామగారు మాట్లాడతారు, ఆలోచించాలి. ఈయన ఆయన మామ ఇప్పుడు ఆయన కొంచెం సెక్యూర్ ఫీల్ అవుతుంది. నేను చెప్తాను, వివరాలు నాకు చెప్పింది ఆవిడ. ఇప్పుడు మనం చేయాల్సిన పని కూడా అదే. ఇప్పుడు మనందరం ఇలా ఎగబడితే అమ్మాయికి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది కదా. కాబట్టి మీరందరూ ధర్మ ప్రయత్నం చేయడం చాలా ముఖ్యమైనది. ఇంకో అమ్మాయి నాలాగా ఇప్పుడు ఆ వర్షిని అమ్మాయి కూడా ఏంటంటే తను చిన్నపిల్ల. సో తను ఏంటంటే తను లవ్ చూపిస్తాడు. ఎలా అంటే ఇక అది ఒక మీ నిజమైన ఆయన అంటాడు కదా, అంగం అని, అంగం ఉన్నోళ్ళు కూడా చూపెట్టలేనంత ప్రేమ చూపిస్తాడు. 3 నెలలు అవుతుంది. 3 నెలల్లో మీరెందుకు ముందుకు రాలేకపోయారు? ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నాము మేము నిజంగానే, నాకు 15 days బ్యాకే తెలిసింది. మీరు ముందుకు వచ్చారు కదా, అంతకు ముందు నుంచి కూడా 15 days బ్యాకే తెలిసి మీరు వాళ్ళకి అంటే ఇది నిజం, ఇది జరిగిందని చెప్పేసి మీరు ఓపెన్ అయితేనే మిమ్మల్ని జనాలు రిసీవ్ చేసుకోగలుగుతారు. నాకు వర్షిని అమ్మాయితో తిరుగుతున్నాడన్న సంగతి జస్ట్ నాకు 15-20 days బ్యాకే తెలుసు. అంటే అంతకు ముందు నుంచి కూడా నాకు తెలీదు. మీరు చూడలేదా? నాకు ఆ అమ్మాయి తోటి నేను అంతకుముందు నేను ఇది పట్టించుకోలేదు. జస్ట్ 20 days బ్యాక్ ఈ వర్షిన అమ్మాయి బయటకు రావడము, తర్వాత ఆమెను పట్టుకొని తిరగడము అదంతా నేను అడిగాను. పెళ్లి అనేది ఈ మధ్యన రిలీజ్ చేసిండ్రు కదా, అందుకే నేను ముందుకు వచ్చాను. ఎందుకంటే నిజంగా మీరు భార్య అని చెప్పడానికి ఏమైనా ప్రూఫ్స్ ఉంటే చూపించండి. నా దగ్గర వాయిస్ రికార్డ్స్ నేను పంపిస్తాను. అగోరి డైరెక్ట్ గా రాదే నా భార్య స్వామి తల్లి తెలుసు తల్లి. మీరేమవుతారు? మామని అవుతుంది తల్లి. అది తాళి కట్టినప్పుడు January 1 హ్యాపీ బర్త్డే కేక్ వస్తాను వచ్చిండు. అది తల్లి కొన్ని విషయాలు నాకు దాచిపెట్టింది. ఏం చెప్పిందంటే తల్లి మాట్లాడుతాను కదా, అది ఏం చెప్పిందంటే హ్యాపీ బర్త్డే కేక్ వస్తాను వచ్చిన తర్వాత ఈమెగా అవి ఒక దండాలు అవి చూపెట్టినాం కదా, అవి వేసింది. అదే గిట్ల ఎత్తారు కానీ ఇంకోటి చాయనుగా పసుపు కొమ్మ ఎందుకు కడతారు? ఏమైంది తల్లి ఇదంటే మా అమ్మాయి నేను తర్వాత చెప్తుంది అని అన్న తర్వాత కొన్ని విషయాలు ఈ అమ్మాయి కూడా భయపడి దాచిపెట్టింది. తర్వాత నాకు చెప్పేసిన తర్వాత యూట్యూబ్లో ఇక ఇట్లా చూసి ఈమె మామయ్యకి ఇట్లా అయిందట గట్లా అయిందట అంటే నేను కూడా చూసిన. ఎందుకంటే నేను ఎక్కువ సెల్ చూడనా, పని నేను చూసుకుంటూ వెళ్ళిపోతాను. అంటే ఇప్పుడు తన అగోరి అని మీకు తెలిసిన తర్వాత ఇలా మీ మేన కోడలికి పెళ్ళైందని మీరు ఎట్లా ఒప్పుకున్నారు? దాన్ని ఎట్లా రిసీవ్? తల్లి అదే ఆమె భయపడి కొన్ని దాచిపెట్టిందని నేను చెప్తున్నాను కదా, నాకేం చెప్పలే. తర్వాత ఇదేంటిది పద్ధతి అంటే ఆ మామయ్యకి ఇట్లా జరిగింది అంటే మరి అసలు మొగోడే కాదు కదా, ఒక అమరుపనులు అంటే అదే. నాకు కూడా కొన్ని చెప్పిండు ఏంటంటే మనం ఒక ఆశ్రమం పెడతా, అలా గోశాల పెడదాం, ధర్మం కోసం పోరాటం చేద్దాం అని చెప్పిండట. అని మాయ మాటలకి మోసపోయింది. ఇది జరిగింది తల్లి. ఇక్కడ
కొండగట్టులో వేసుకున్నారంట. కొండగట్టు హనుమాన్ టెంపుల్ తల్లి. వాళ్ళు చేసుకున్న తర్వాత ఎన్ని రోజులకు చెప్పింది మీ మేన కోడలు మీకు? మాకు 2 రోజులైంది తల్లి. 2 రోజుల తర్వాత. అప్పటికి మీ ఇంటికి ఎప్పుడన్నా అఘోరి రావడము, మాట్లాడము, సో నేను పెళ్లి చేసుకున్నాం నిజమే అని చెప్పడం జరిగిందా ఏమైనా? అంటే నేను ఫోన్ చేసి ఇదేం సంగతి అంటే కొన్ని రకాలుగానే ఆయన మెంటల్ గా కొంచెం వెరైటీగా ఉన్నాడు. అది కానీ అయినా కాదు కదా మాట్లాడిన తల్లి మాట్లాడిన ఇది ఏంది అంటే చిన్నపిల్లలు కదా, నేను ఆడపిల్లల్ని సంతోష పెట్టుకుంటూ పోతా అంటే షార్ట్ కట్ లేదే చెప్పేసి. ఇప్పుడు అయినే సరే మిగతా ఏమైనా ఉంటే తల్లి తెలిసిన తర్వాత మీరు ఎట్లా రానిచ్చారు, ఎట్లా ఒప్పుకున్నారు? అదే కదా మేము ఓపెన్ చేసినా కదా తల్లి. మేము ఓపెన్ చేసిన తర్వాత ఇక అప్పటి నుంచి నాకు కాంటాక్ట్ ఖర్చులే. నేను ఈమె అమ్మాయితో కూడా కొన్ని రోజులు సెల్ కూడా మాట్లాడలే. కాదండి, ఇది అఘోరి ఇది పెళ్లి కాన్సెప్ట్ ఏంటిది? ఆయనకే అంటే ఆయన అబ్బాయి కాదు పెళ్లి చేసుకోవడానికి, ఇది మోసం చేయడానికి. ఆయనే ట్రాన్స్జెండర్ గా మారడం జరిగింది. తర్వాత ఈ పెళ్లి కాన్సెప్ట్ ఏంటిది? మీరు ఎలా ఒప్పుకుంటారు? అదే స్వామి నేనేం చెప్తున్నా, నాకు తెలియకుండా జరిగింది. నేను అడిగితే ఏంటిది ఇది దండలేసుకున్నాడు, ఓకే నువ్వు పుట్టినరోజు ఇక్కడ దేవుని గుడిలో నువ్వు దండలేసు అవి ఓకే, మరి పసుపు కొమ్మ ఏంటిది ఓకే అని అడిగితే మా అమ్మాయి నేను తర్వాత చెప్తానులే అని అన్నది. అంటే వీళ్ళది ఏదో ఉంది. అప్పటి నుంచి నేను ఒక 2-3 రోజులు ఈమెతోటి మాటలు కూడా పనిచేసి. ఇప్పుడు వీళ్ళు కలిసి ఎన్ని సంవత్సరాల నెలల? జనవరి నుంచి ఇప్పుడు ఏం కోరుకుంటుంది ఆమె? డిసెంబర్ 31 అయిపోయిన తెల్లారితే జనవరి 5. మీ కోడలు ఏం కోరుకుంటుంది ఇప్పుడు? ఆమె కోరుకునేది ఒకటే స్వామి, మీకు అందరికీ దయచేసి ఒకటే మాట చెప్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మీ మీడియా వాళ్ళు కానీ ఆమెకు సీఎం గారికి కూడా ఇక అందరికీ చేతులు జోడించి నమస్కరించి ప్రార్థిస్తున్నా. ఆమె ఇప్పుడు ఈ అమ్మాయికి ఇట్లా జరిగింది, ఇంకో అమ్మాయి యూట్యూబ్లో చూసినాం ఆమె కూడా ఇట్లా జరిగింది. ఇట్లాంటి ఆడపిల్లలకి ఇంకా ముందు అటు జరగద్దు, ఆయనకి కఠినమైన శిక్ష మాత్రం పడాలి. ధర్మం రక్షిత రక్షిత, ధర్మాన్ని కాపాడితే మనది కాపాడదు అంటే మేము ధర్మంగానే ఉన్నది. ఆ అమ్మాయి కూడా నాకు తెలిసేసరికి కూడా ఇక ఖండించదామంటే ఆడు దొంగ దొరుకుతలేదు. కానీ ఆయన ఉన్నప్పుడు అంటే ఈయన కొంచెం అఘోర కాబట్టి స్వామి ఒక 2 నిమిషాలు కూడా టైం ఇయ్యడు. ఇప్పుడు స్వామితోనే మాట్లాడుతున్నాను, ఆయన మాట్లాడుతుంటే ఇట్లా ఒక 2 నిమిషాలు కూడా టైం ఇయ్యడు స్వామి. ఆయన ఇయ్యారు, మీ కోడలికి టైం ఇచ్చాడు కాబట్టి. మీ కోడలు అంటే నార్మల్ గా అఘోరి పరిచయం కాకముందు ఎలా ఉందో అఘోరి పరిచయం అయిన తర్వాత అలాగే ఉందా, లేకపోతే ఏమైనా వశీకరణ అలాంటిది ఏమన్నా ప్రయోగించాడు అంటూ? ఎందుకంటే ఇప్పుడు వర్షిని వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా మా పాపకు వశీకరణం చేస్తే అంతవరకు తిప్పించుకుంటున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కాబట్టి ఆ వర్షంలో కూడా ఎప్పుడైనా మీ కోడలు జరిగిందా? మాకు అట్లాంటివి తెలియదు స్వామి. తెలియదు. మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈయన వాళ్ళ మామగారమ్మ మీరందరూ చేయాల్సింది ఏంటంటే మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు తెలియాల్సిందంటే అక్కడ ఒక వర్షిని ఉంది, ఇక్కడ ఇంకో అమ్మ ఉంది. ఇట్లా ఇంకెవరైనా ఉన్నా కూడా రేపటి రోజు ఆయనను అడ్డుకోకుండా సనాతన ధర్మం అనే ఇలా పేరు పెట్టి ఎంతమందిని ఇబ్బంది పెడుతుంటే ఇంకా సమాజం ఎందుకు చూస్తూ కూర్చుంటున్నది, నాకు న్యాయం చేయండి అని మన దాకా రావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఏకం కావాలి. ఛానల్ అందరూ వాళ్ళు కూడా ఆ అమ్మాయి వెనక పడకుండా ఆ అమ్మాయిని మనం కాపాడి రుజువు చేయించి చూపించాలని కోరుతూ సర్వజనులు సుఖంగా ఉండాలని కోరుతున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. నమస్కారం మిత్రులందరికీ. నేను శివరుద్ర సాధువుని. గతంలో చాలా విషయ వివరణలో ధర్మరక్షణకై తిరుగుతూ నిన్న మొన్నటి